ఫైనల్గా హైదరాబాద్లో ల్యాండెడ్. అసలు హైదరాబాద్లో ల్యాండ్ కాగానే ఎనర్జీ మొత్తం వేరే ఉంటుంది ఎంతైనా. ఇప్పుడు ల్యాండింగ్ మంచిగా ఈజీ అయింది, సింపుల్ మంచిగా స్మూత్ ల్యాండింగ్ అయింది. ఇంటర్నేషనల్ ల్యాండింగ్ మాత్రం కొంచెం రఫ్ ల్యాండింగ్ అయింది. అదేందో నా దరిద్రం. కాకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో అసలు స్క్రీన్ డిస్ప్లే పని చేసింది కానీ ఆడియో పని చేయలేదు. ఇప్పుడు మాత్రం బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకొని వెళ్ళిపోవడమే. మిగతా స్టెప్స్ అన్నీ ఆల్రెడీ ఢిల్లీలో అయిపోయినాయి, ఇమిగ్రేషన్, కస్టమ్స్ అన్నీ. సో డైరెక్ట్ ఇప్పుడు బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చాడు. మోస్ట్లీ సర్ప్రైజ్ ప్లాన్ కాబట్టి ఎవరు రావట్లేదు పిక్ చేసుకోవడానికి. బయటికి పోగానే క్యాబ్ మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోవడం. సో క్యాబ్లో మాట్లాడుతాం. బాయ్. Wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, fuck everybody, just do your thing. Wake up, today's gonna be a good day. Wake up. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ షెడ్యూల్ తీసుకొని మియాపూర్కి వచ్చిన. మియాపూర్ నుంచి ఆటో తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళినాక సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇంకొక 20 minutes రీచ్ అవుతాం. మంచిగా మార్నింగ్ ఫ్రెష్ ఉంది. ఎయిర్పోర్ట్ కొంచెం ఇప్పుడే హైదరాబాద్ నిద్ర లేస్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ రీచ్ అవుతుంది. లోపలికి కొని ఆ షటర్ కాడ ఆపు. షటర్ కనిపిస్తుంది అది మా అన్న. వచ్చేసినాం ఇంటికి ఫైనల్గా. హాయ్ వెళ్ళగలి ఇచ్చేసిన, తీసుకో. ఫైనల్ ఇంటికి వచ్చేసినాం. హలో హలో అమ్మా. ఏడుస్తుంది ఏడోకమా మా అమ్మా. ఎట్లా ఫ్లైట్లా చెప్పు ఇప్పుడు ఏమేం చెప్తావు? నేను పోయినప్పటి నుంచి అంటేనే బక్కయినా అని చెప్పి. ఫైనల్లీ రీచ్ టు హోమ్. మా మమ్మీ బుజ్జి, మా బుజ్జమ్మ, మా అమ్మమ్మ, అమ్మమ్మ నా అమ్మ పిలవడం నాకు అలవాటు. చిన్న మా అన్న. ఈరోజు సాయంత్రం మళ్ళీ బయటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి తినేసి హ్యాపీగా పడుకొని సాయంత్రం మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. హాయ్ చెప్పండి. ఇక్కడ ఫోన్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పునా చెప్పులో డూమ్ హీరో అయాన్ షో కదా. టీవీలో వస్తావు నువ్వు, ఈ వీడియో తీస్తా. టీవీలో యూట్యూబ్లో వస్తావు. వీడు అయాన్ షో క్యూటీ. చిన్నప్పుడు మొత్తం నా దగ్గరనే ఉంటుంది. ఇప్పుడే ఇక్కడ చూడు ఫోన్ మాట్లాడారంటే సిగ్గుపడతాడు. నేను పోయినప్పటి నుంచి ఫోన్ మాట్లాడలేడు వీడు నాతోటి. ఇప్పుడు నవ్వుతాడు. ఇప్పుడు హాయ్ చెప్తున్నాను. హాయ్ చెప్పు, ఫోన్కి హాయ్ చెప్పు. చెప్పాడు సిగ్గు ఎక్కువ మనకి కదా. నీకేం కావాలి చెప్పు. నువ్వు ఏం తీసుకురావాలి, ఏందంటే ఏం చెప్పలేవు నాకు. సాకియా
ఎన్ని కావాలి? నువ్వు ఎన్ని నెంబర్లు నేర్చుకున్నావు చెప్పు. ఎన్ని నెంబర్లు నేర్చుకుంటే అన్ని చాక్లెట్లు ఇస్తాను. ఎన్ని? త్రీ నెంబర్స్ వచ్చా నీకు? 3 నెంబర్సే వచ్చా? నీకు 3 చాక్లెట్సే కావాలా? 3 చాక్లెట్సే కావాలా? సరే, నీకు మస్తు చాక్లెట్ ఇస్తా సరేనా? మస్తు చాక్లెట్ ఇస్తా సరేనా? ఈరోజు తొందరలో పోవా? సో ఫైనల్గా మామూలు దగ్గరికి వచ్చేసాం. 5 kids అంతా. ఫస్ట్ నువ్వు వెళ్ళు లోపలికి. నువ్వు చెప్పులు రిజిస్ట్రేషన్ వెళ్ళిపో. చూద్దాం. లిఫ్ట్ కాడ అయితే లేదు కదా. రావాలి స్టెప్స్ కాడికి. అన్నీ మెట్ల మీద అయిపోతుంది ఫస్ట్. డోర్ తీయాలి కదా, నో హెడ్ సౌండ్ వస్తుంది. వస్తా పని. హలో, హాయ్. ఇప్పుడే అడిగింది నేను అసలు. లడ్డు బావా. అయ్యో లడ్డు లడ్డు లడ్డు. మోసం చేస్తున్నావు చిన్న. కొంచెం నేను ఇప్పుడే కదా నేను అడిగింది. అరే నా అంతే కావాలి. నువ్వు ఇది హైట్ పెరుగుతుంటే ఫాస్ట్ ఫాస్ట్ పెరిగినాడు. 27 అని ఇప్పుడే ఈరోజు పొద్దున్నే ల్యాండెడ్. పొద్దున్న వచ్చింది ఈరోజు మార్నింగ్ ల్యాండ్ అయ్యి ఇంటికి వెళ్ళినా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇప్పుడు మరి ఎవరు చెప్పలేదా? అమ్మ కూడా చెప్పలేదు. సర్ప్రైజ్. ఎవరికి చెప్పలేదు. రేపు చిన్నమ్మ వాళ్ళకి సేమ్ సర్ప్రైజ్. సేమ్ సర్ప్రైజ్. వాళ్ళకి తెలియదు. నిన్ను చూసినా మీరు ముగ్గురు కూర్చొని ముచ్చట్లేస్తారు. నేను మెల్లగా చప్పుడు కానీ నేను వెళ్ళిపోయినా. వీడే అనుకుంటున్నా అసలు. వెళ్ళిపోయినా ఆ డోర్ తిన్నామని వచ్చినా అనుకుంటున్నాను అనుకోవట్లే. హాయ్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ డే. నిన్న ఆల్రెడీ పెద్ద మామూలకు సర్ప్రైజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే ఏంటంటే చిన్న మామూల దగ్గరికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకొక 5 minutes 5 minutes 5 minutes ఎక్కువ వేయడం కాదు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే ఆల్రెడీ పెద్ద మామూలు వెంబడి కార్లు వస్తున్నారు. అండ్ అప్పుడు అన్న నేను బయటకు వెళ్తున్నాను. అన్న మామ వాళ్ళు ముందే వెళ్ళిపోతారు. నేనేమో మొహానికి ఖర్చు కట్టుకొని కస్టమర్ లాగా వెళ్తాను. మా మామ షాప్లో ఉంటాడు. సో అప్పుడు ఎట్లా సర్ప్రైజ్ అవుతాడని రియాక్షన్ క్యాప్చర్ చేద్దాము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాము. సో డైరెక్ట్ నేను ఖర్చు కట్టేసుకొని డైరెక్ట్ మామూలు దగ్గరికి వెళ్ళిపోతే అది షూట్ చేస్తా. సో సీ యూ సూన్. ప్లాన్స్ అన్నగిట మామ వాళ్ళతో వెళ్ళిపోయిండు. సో వాళ్ళు వెళ్ళి అక్కడ కొంచెం సెటిల్ అయ్యి కొంచెం వాతావరణం చల్లబడ్డాక అప్పుడు మనకు మెసేజ్ వస్తుంది మామ నుంచి. అప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను కస్టమర్ లాగా ఖర్చు కట్టేస్తాను. సో వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. నేను వాళ్ళ సిగ్నల్ కోసం వెయిట్ చేసుకుంటాను. మామూలు ఎలక్ట్రానిక్ షాప్లో డైరెక్ట్ వెళ్ళి సర్ప్రైజ్ అవుతుంది. అన్న ఒక కింగ్స్ థమ్స్ అప్ 20 అదే రెంటకి వెళ్ళి మధ్యాలకి ఫోన్పే ఉందా? ఫోన్పే ఉందా? ఫోన్పే వస్తలే అన్న. ఇంకేముందా? ఫోన్పే ఒకటేనా? క్యాష్ లేదు నా దగ్గర. ఇప్పుడు వచ్చేస్తే ఇస్తా. ఓకేనా? క్యాష్ ఉంది.
గుర్తుపట్టినా మరి ఏమంటలేవు? చూద్దామని చూస్తున్నాను నేను, చూస్తూనే ఉన్నా నేను, బాగా చూస్తున్నాను. అడిగినప్పుడే ఈ తేడా ఉన్నది, క్లారిటీ ఎప్పుడు వచ్చినా ఇప్పుడే అడిగిన తెలుసా, 7 తాగినా దొంగ. నువ్వు మాకు సర్ప్రైజ్ ఇస్తావరా? అవును మరి. ఇంకటి ఫస్ట్ క్యాచ్ చేయలే కదా వాళ్ళు, అంటే నేను ఫ్లో ట్రక్కులు వేసి సరే అని చెప్పి వీడిని ఏం గమనించినా వీడు వీడియో తీస్తున్నట్టు కొడుతున్నది అని అనుకున్నా. వీడు మళ్ళీ ఇంకోటి దీన్ని చూస్తున్నానా నేను బాగా గమనిస్తున్నాడు, ఇలా హెయిర్ చూస్తున్నాడు కానీ ఖర్చు చూస్తాడు ఫస్ట్. నేను అట్లా కాదు, నేను లోపల ఉంటా, అత్తమని రమ్మను. రైట్, నేను లోపలికి వెళ్ళి వస్తాను. చెప్పులు గుర్తు పడుతుంది మా సైడ్కి సామాన్ ఉందో ఏదో ఇందాక వేసాం అన్న నేను 2 నిమిషాలు కూర్చుంటా. చిన్నత పెట్టాను, చిన్నత వస్తుంది. నేను షాప్ వెనకాల దాచుకున్నాను. చిన్నత షాప్ చూసినాక చిన్నత వస్తుంది. అరే ఎప్పుడు వచ్చినావు కదా నువ్వు? బాగున్నా, నిన్న వచ్చిన చెప్పలే పిల్లలేరు రోజు ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది. బావా నేనా నిన్న వచ్చినావా? చెప్పనా? చెప్పలే, అందుకే సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలే. ఎక్కడికి వెళ్ళి వచ్చినా? జర్మనీకి వెళ్ళి వచ్చినా ఫ్లైట్ కి, బండి పైన. దుకాణం రియలైజ్ కానీ టైం పట్టింది. ఇప్పుడు వచ్చి పట్టుకుంటుంది బావా. పౌడర్ రాదు మరి, ఇండికా పౌడర్ రాదు. ఇప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అమ్మగూడెం రామలింగేశ్వరం దగ్గరికి వస్తూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ రీచ్, కానీ లొకేషన్ మాత్రం క్రేజీ ఉంటుంది. మంచి ఫారెస్ట్ ఏరియా దామగుండం. ఇక్కడ వికారాబాద్ ఫారెస్ట్ అదంతా, ఇక్కడికి ఇదంతా ఒకటే సర్కిల్. వచ్చేసినాం. ఇదేనా? ఇదే టౌన్. లొకేషన్ మంచి లొకేషన్. ఇక్కడ పెద్ద పెద్ద చాలా సినిమా షూటింగ్స్ అయినాయి. రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ అయింది ఒకటి, ఒక సీన్. ఇక దామగుండం, అక్కడ బోర్డు వెళ్ళిపోయింది. అమ్మో రోడ్డు చాలా ఇది దామగుండం రామకృష్ణ వచ్చేసినాం. టెంపుల్ ఇప్పుడు వచ్చినట్టు ఆల్మోస్ట్ ఇద్దరు ఇచ్చారు. ఇది దామగుండం వాటర్. ఈత కొడితే మస్తు ఉంటుంది దీని లోపల, కానీ ఇప్పుడు ఈత కొట్టే స్కోప్ లేదు, టైం లేదు. సో ఫాస్ట్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. మధ్యలోకి వెళ్దామా? పట్టుకున్నాడు ఉండి సైడ్ వాళ్ళు పట్టుకున్నాడు ఉండి గోడని.
మీరు కానీ ఎవడన్నా జారాలే వ్లాగ్లో రిపీట్ చేస్తా దాన్ని అన్న. దాంట్లో టీవీ9లో దీంట్లో న్యూస్ ఛానల్లో చూపిస్తారు వీడు. ఫస్ట్ ఫోటో అది ఏంటి మళ్ళా మేము అందరం పోయినా చేపలన్నీ పోతాయి. ఆడున్నాయి. ఇది చేపలేనా? టాడ్ పోల్సా? టాడ్ పోల్ ఒక చేపలేదు, చిన్న చిన్న ఉన్నాయి కానీ టాడ్ పోల్ కాదు, చేపలే. టాడ్ పోల్స్ ఇన్నిగా రావు నాకు తెలిసి, ఒకటే దగ్గర. చేపలు టాడ్ పోల్స్. You are getting freshed up. రే ఆ పైకి ఎక్కి దూకండి. ఆడికి వెళ్ళి ఆ కట్ట మీదకి వెళ్ళి దుంకుతుంటే అది ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. అరే నాన్న నువ్వు మళ్ళీ దూకురా, నువ్వు ఎక్కి మళ్ళీ దూకు. వాడు అక్కడ వేస్తుంటాడు. రెడీ. వాడు ఆడికి చేరిండా? ఇది పైకి ఎక్కినా. ఏ చిన్న మెల్లగరా రే. క్రేజీ లొకేషన్, వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేసాడా. అవును ఏంటిది మామ? ఇది ఒక్కసారి మనకి దామగుండం స్పెషాలిటీ చెప్పు. ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటంటే, రాముడు సీతమ్మ వారిని వెతుకుతూ అయోధ్య నుంచి లంకకు వెళ్ళే మార్గంలో రాముడు ప్రతిష్ఠించినటువంటి ఆలయం రామలింగేశ్వర స్వామి అని చెప్పి, శ్రీరాముల వారు ప్రతిరోజు లింగాన్ని ప్రతిష్ఠించుకొని శివుడికి పూజ చేసిన తర్వాతనే ఫలము పండు భోజనము స్వీకరించేవారు కాబట్టి, సో అట్లా ఈ ఆలయానికి రాముడు ప్రతిష్ఠించింది కాబట్టి రామలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి ప్రసిద్ధి. ఓకే, ఇప్పుడు ఈ గుండానికి స్పెసిఫిక్గా ఏమన్నా ఉందా ప్రత్యేకత? ఇద్దరు రైతులు దామడు గుండడు అని చెప్పి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేస్తుంటే ఏదో లభించింది, ఆ తర్వాత ఇదంతా గుండం ఏర్పడ్డది అని చెప్పి అట్లా వాళ్ళ పేరు మీద దామగుండం అని పేరు. ఓకే, అండ్ ఈ దామగుండంలో వచ్చేసి ఇక్కడ ఈ వాటర్ లెవెల్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీజన్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉండని, ఎండాకాలం ఎంత కరువు ఉన్నా సరే ఆల్మోస్ట్ వాటర్ లెవెల్ ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. వీడియో యూట్యూబ్లో వస్తుంది. యూరోప్ త్రూ లెన్స్. ఇప్పుడే ఉందా? కొట్టు యూరోప్ త్రూ లెన్స్ అని కొట్టు వస్తుంది. ఒకసారి అందరు లోపలికి వచ్చేస్తారా? నీళ్ళు తీసుకుపోయి శివుడి మీద వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోవాలి. కొబ్బరికాయ ఎన్నినా? చేతిలో వస్తుంది. అరే ఆగుండ్రా, సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తుందా? 2-3 days లో వస్తుంది. ఉంటుంది. సెకండ్ స్టెప్ ఉంటుంది. ఆగు మామ, ఒక్క నిమిషం వాటర్ పోయాలి కదా. ఓకే, శివుడికి అభిషేకం.
హర శివశంకర 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 శ్రీహర త్రిపురాంతక త్రినయ త్రివిధ తాపలోపక త్రిపుటీకలరహి వాసతీనలోప వ్యాపక దేహతీస కోటి తల్లిన తవ పదతిరా శివశంకర 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 శ్రీహర హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం మమేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబందే తు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతరే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. హర హర మహాదేవ శంభో శంకర. రామగుండం రామలింగేశ్వర స్వామి భగవానికి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రైట్, అందరు దండం పెట్టుకోండి. పదండి గుళ్ళకెందాం. ఒక్కనా टवल किसके पास है रे भाई? मलभीमा दासरामा निष्कामा कपिंद्राय रे वायुसा हनुमंता महारुद्राय रे बलभीमा दासरामा निष्कामा कपिंद्राय रे वायुसा हनुमंता बलभीमा दासरामा निष्कामा कपिंद्राय रे वायुसा हनुमंता महारुद्राय रे. जय श्री राम. జై శ్రీరామ్. जय श्री राम. జై శ్రీరామ్. जय जय श्री राम. డాడీ అన్నప్పుడేమో అన్నారు నువ్వు డాడీ కాదు. నేను లేదా నీకు సపోర్ట్ సపోర్ట్ గుడికాడ పోతాను కొబ్బరికాయ పండ్లు పూలు తీసుకొని అగరబత్తీలు వాళ్ళకి ఇబ్బంది అందులో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ రామగుండం రామలింగేశ్వర స్వామి. అదే ఆ లొత్తులు నేసిందా డాడీ? వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతరే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏతాని శ్రీ గురు భక్తకారే కల్పద్రు రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అవేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత సద్గురు మాణి ప్రభు మహారాజ్ కి उल्हापुरे महालक्ष्मी ज्वाले ज्वालामुखी स्मृता पिठापुरे महाक्षेत्रे प्रसिद्धा प्रबोधिता गोदावर्या सने पुण्ये वासरे च सरस्वती कन्याकुमार्यां कौमारी प्रयागे माधवी शुभा ओड्याने गिरिजा देवी मुक्ति प्रदायिनी काश्यां देवी विशालाक्षी माणिक्ये चित्रकोटिका कात्यायने कात्यायनचिते कामरूपिणी जम्बुकेशि अभिलाषेशे शक्तयोषा दिसात्रय विलोकः. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. परम पुरुष परमेश्वर पराधीत परशिव परम दिव्य पंचवदन पंचाग्नि पराधीत पार्वती पति शिवशंकर श्रीधर भालचंद्र भस्मांग भक्षमायुभूषण भव्यगात्रपुरीश भानुवासतो गुण भस्मासुर भक्त वरद भगवत
శివశంకర 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 శ్రీహర కరుణిజాల కరీచర్మధారక కరుణాకర కర్పూర సమకాంతిక కాశీపతి కైలాసనాథ కాళికావర శివశంకర 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 శ్రీహర